చేయటం మన దేవునికి అనుకూలం, అలాగే మంచిదట. మంచిది, మళ్ళీ మన రక్షకుడకు దేవునికి ఆయన దృష్టికి అనుకూలమైనది, సంతోషాన్ని కలిగించేది, ఆనందంగా ఫీల్ అయ్యేది, ఇష్టమైనది, అవసరమైనది కూడా, సమంజసమైనది అని చెప్పుకోవచ్చు. ఏమిటది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అన్నాడు. ఇలా మనం చేయటం ద్వారా దేవుని ఇచ్చ లేక దేవుని కోరిక ఎంతవరకు నెరవేరుతుందో తర్వాత సంగతి. నెరవేరిద్ది, దేవుని కోరిక నెరవేరకుండా ఎందుకు ఉంటుందిలే కానీ ఆ కోరికతో, ఆ ఇచ్చతో మనం కూడా ఏకీభవిస్తున్నట్టు దేవుడు సంతోషిస్తాడు. అయిందా? ఇప్పుడు నేను ఒక పని చెప్పా, అది మీరు చేసినా సఫలం కాదు అని చేయకుండా ఉంటే సంతోషిస్తానా? సఫలం అవని కాకపోని అన్న చెప్పాడు నేను చేయాలి అని చేస్తే సంతోషిస్తానా? మీ మట్టుకు మీరు చెప్పండి. అది అయినా కాకపోయినా నా అభిప్రాయంతో మీరు ఏకీభవించారు చూడు, అది నాకు సంతోషాన్ని కలిగించింది. దేవుని ఇచ్చ లేక దేవుని కోరిక మన కోరికగా గైకొని మనం దాన్ని చేసినప్పుడు దాని వలన కలిగే రిజల్ట్ తర్వాత సంగతి. ముందు ఆయన ఇష్టంలో, ఆయన ఇచ్చలో లేదా ఆయన కోరికలో మనం కూడా పాలు పంపులు పొందాం కనుక ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని హృదయ స్పందన మనం ఎరిగిన వారమై, ఆయన ఇచ్చని ఎరిగిన వారమై, ఆయన ఇచ్చని మన ఇచ్చగా స్వీకరించి మనం స్పందించేటువంటి స్పందన ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో నిజంగా ఆయనకు అనుకూలంగా ఉంటే దావీదును దృష్టించినట్టు నిరంతరం ఆయన మనల్నే కనిపెట్టే ఛాన్స్ ఉంది. ఆయన దావీదును రెస్పెక్ట్ చేసినట్టు, ప్రత్యేకంగా గుర్తించినట్టు మనల్ని కూడా గుర్తించాలంటే అసలు ఆయన ఇచ్చలేమిటో ఎరిగి, ఆయన కోరికలేమిటో ఎరిగి, ఆ కోరికలు మనవైనట్టుగా మనం కానీ స్పందించగలిగితే తప్పకుండా మనతో ప్రత్యేకంగానే దేవుడు వ్యవహరిస్తాడు. అనే ఒకడు ఉన్నాడు పాత నిబంధనలో. ఇశ్రాయేలు చేసినటువంటి బుద్ధిహీనమైన పనికి అప్పటికే వేలాది మంది చస్తున్నారు. ఈ బిలాం అనేవాడు శాపం పెట్టడానికి ట్రై చేశాడు, పైసలు తీసుకొని, వర్కౌట్ కాలేదు. అందుకని ఏం చేశాడు? బాలాకు రాజుకి సలహా ఇచ్చిపోయాడు. ఏమిటి సలహా? ఈ జనం మొత్తాన్ని నిర్మూలన చేయాలి అంటే వాళ్ళకు దేవుడు సహకారుడై ఉన్నాడురా. ఇదిగో నా రాజ్యం మీదకి వచ్చారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులంట, నా రాజ్యం మీదుగా దాటిపోతున్నారు. వాళ్ళు నా రాజ్యం మీదుగా దాటిపోతే నాకేం మిగలదో, కాబట్టి నేను వాళ్ళతో పోరాడతాను, వాళ్ళు నశించున్నట్లు నువ్వు శపించు అని నన్ను పిలిచావు. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దేవుడు శాపానికి అనుమతించినప్పుడు నేను ఎంత మంచి భక్తుడినైనా, నేను దీవెన పలికినా శాపం పలికినా నెరవేర్చే దేవుడు కనుక ఆయన దీనికి ఆమోదించలేదు. వాళ్ళని శపించడానికి ఆయన నాకు పూర్తిగా చెప్పేశాడు, వారు పూర్తిగా దీవించబడిన వారని. కాబట్టి నేను శపించేదానికి అవకాశం లేదు. శపించినా అది ఆశీర్వాదంగానే మారిద్ది. ఒకసారి కాదు 7 సార్లు ప్రయత్నించాను వాళ్ళని ఎట్లనన్నా శపిద్దామని, కానీ 7 సార్లు కూడా వాళ్ళని పూర్తిగా దీవించాను. అంటే నా నాలుకని ఆయన తన వశమందు ఉంచుకొని ఉన్నాడు. నా ఎత్తుగడద పారల, ఏదో పాపం డబ్బిస్తానన్నావు, రాజువై ఉండి నన్ను ఆశ్రయించావు కాబట్టి ఏదో నీకు ఫేవర్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు, నేను బయలుదేరుతానా అన్నాడు. అప్పుడు బాలాకు రాజు అన్నాడు, ఇంత చేసి ఒట్టిగా పోతావా, నాకు ఏదన్నా ఆలోచన అన్నా చెప్పు అంటే, ఆ పోతా పోతా చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు,
దేవుడు ఒకని పక్షం వహించినప్పుడు, విశ్వానికి రాజైన వాడు ఒకని పక్షం వహించినప్పుడు, ఇక విశ్వంలో ఎవ్వరు కూడా వాడిని ఢీకొట్టలేరు, వాడిని ఎదిరించలేరు. వాడిని దెబ్బతీయాలంటే ఎవరు వానికి సాకారుడై ఉన్నాడో ఆయన చేతిలోనే వాళ్ళు పడాలి. కొడితే వాళ్లకు తోడై ఉన్న దేవుడే వాళ్ళని కొట్టాలి తప్ప ఆయన్ని దాటి వాళ్ళని కొట్టే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదురా బాబు. అది నీకు కాదు, మీ తాతయ్య లేసి వచ్చినా కూడా ఏది కాదురని చెప్పేశాడు. మరి అట్లయితే వాళ్ళకు కాపలా ఉన్న దేవుడే వాళ్ళని ఎఫెక్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి అంటే, ఏం లేదు, ఆయనకి నచ్చని పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు. ఆయన అభ్యంతర పడే పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు. ఆయన అభ్యంతర పడే పనులు వాళ్ళ చేత చేపిస్తే చాలా అయిపోద్ది అన్నాడు. ఏంటి? ఒకటి, జారత్వం ఆయనకు నచ్చదు. 2, నిర్జీవమైన వాటికి మ్రొక్కుట ఆయనకు, జీవము లేని వాటికి మ్రొక్కుట ఆయనకు, వాటికి బలులు అర్పించుట ఆయనకు నచ్చదు. ఈ 2 కానీ నువ్వు చేయించగలిగితే, ఇక నువ్వు చంపే పని లేదు, నేను చంపే పని, నా శాపాలు అవసరంలా, నీ యుద్ధాలు అవసరంలా. వాళ్ళకి ఎవరు కాపలాగున్నాడో ఆయన చేతుల్లోనే వాళ్ళు చేస్తారు అని ఈడు ఒక దిక్కుమాల సలహా ఇచ్చిపోయాడు. అర్థమైందా? ఆ సలహా గైకొన్న ఈ బాలాకు కొంతమంది స్త్రీలను ఎరగా వేసి ఇశ్రాయేలీలో కొంతమందిని ఆకర్షించాడు. ఫలితంగా వాళ్ళు వెళ్ళి ఆ స్త్రీలను బట్టి వాళ్ళు ఆ స్త్రీలతో జారత్వం చేయటమే కాకుండా వాళ్ళు చూపించినట్టు వాటికి మొక్కటం కూడా మొదలుపెట్టారు. ఫలితంగా దేవుడు అసహించుకునే 2 కార్యాలు వాళ్ళ నుండి జరిగినందున దేవుడు వాళ్ళని మొత్తాడు. ఇంచుమించు 22,000 మందికి పైచిలుకు హతులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగు. ఒకసారి చూస్తారా? చదవండి, ఒక్కసారి తీసుకొని అందరూ బైబిల్ తీసినాక చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, రైట్, 6వ వచనం. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఇప్పుడు పైన ఎంతమందిని? 24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఎందుకు? ఈ బిలాం అనేవాడు చెప్పినటువంటి సలహాను విని బాలాక్ అనేవాడు చేసిన పనికి, వాడు వేసిన ఎరలకి వీళ్ళు బలైపోయారు. కాపలా ఉండే దేవుని చేత కోపానికి బలైపోయారు. తర్వాత ఒక పక్కన 24,000 మంది తెగులు రేగి చేసిన దరిద్ర పనులకి చస్తంటే, ఇంకొకడు ఏం చేశాడో తెలుసా? ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ మోయాబు స్త్రీ ఒక ఆమెను తీసుకొని వచ్చాడు. వాడు పాపం చేయటానికి ఉపక్రమిస్తే ఫినేహాసు అనేవాడు చూసి ఓర్వలేకపోయాడు. అహరోను మనుమడు, ఎలియాజరు కుమారుడు ఫినేహస్సు వెళ్ళి పాత నిబంధన ఈట తీసుకొని పొడిచాడు. అప్పుడు దేవుడు స్పందించిన తీరు ఎలా ఉందో ఒకసారి మీరు కింద వచనం చదివితే 10వ వచనం. అప్పుడు యెహోవా 25:10 అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ భలే మాటలు వాడతాడు దేవుడు. మొదటి మాట ఏంటంటే, అతడు నేను చూసి ఓర్వలేకపోయిన దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు. అర్థమైందా?
తెగులు రేగింది, మొత్తం మీదకి వచ్చింది. అయితే నేను చెప్పలా, ఎలియాజర్కి నేను చెప్పలా, లేకపోతే ఫినెహాసుకి నేను చెప్పలా, అహరోనుకు కూడా నేను చెప్పలా ఇలా చేయండి అని, ఎవరికి చెప్పలా. కానీ అవతలి వాడు చేసే పని ఎంత ఇబ్బందికరమైన పనో, నేను ఎలా నొచ్చుకుంటున్నానో నాలాంటి మనస్సుని మీలో ఒకడు వ్యక్తపరిచాడు. నేను ఆజ్ఞ ఇవ్వలా వారిని ఇలా చంపండి అని, లేకపోతే ఇలా చేయండి అని నేను ఆజ్ఞ ఇలా. కానీ అతడు వెళ్ళి నేను ఎలా స్పందిస్తానో అలా స్పందించి నా తత్వాన్ని వెల్లడి చేసి నా ఎడల తనకున్న ఆసక్తి కనపరిచాడు గనుక నేను చూసి ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా చూసి ఓర్వలేకపోయాడు గనుక అతనితో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేసి నేను ఇంకా ఎక్కువ మందిని హతం చేయకుండా అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే నాలాంటి తత్వం ఒకడు కనపరిచాడో నా కోపం ఆగిపోయింది. వీళ్ళందరూ ఇంతే అనే కోపం వచ్చింది నాకు. కానీ కాదు, వీళ్ళల్లో కూడా ఉన్నాడు ఒకడు నాలాంటి ఆలోచన కలిగినవాడు, నాలాంటి రోషం కలిగినవాడు అని. అంత కోపము, అంత రౌద్రం కూడా అతను చూసి నాకు చల్లారిపోయింది. నేను ఓర్వలేక ఉండి కూడా ఫినెహాసును చూసి నేను నా కోపం చల్లారిపోయింది. అతడు ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. నా ఎడల తనకున్న ఆసక్తి, నా దేవుని ప్రత్యక్ష గుడారం ముందు ఇలా చేస్తావా? ఏం జరుగుతుంది? ఇది ఏమై ఉంది? ఆయన ఎవరు? ఈ ప్రత్యక్ష గుడారం ఎవరిది? ఏం చేస్తున్నా? ఆసక్తి దేవుణ్ణి సంతోషపరిచి అంత తీవ్రమైన ప్రచండమైన రౌద్రాన్ని చల్లార్చింది. ఏమన్నాడు అక్కడ చూడండి, ఒక్కసారి మళ్ళీ చదవండి ఆ మాటలు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఒకేసారిగా ఆ రోజు ఫినెహాసు చేసినటువంటి ఆ పనికి బిడ్డ తరం ఆశీర్వాదం వచ్చింది. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అది లెక్క. దేవుని మనసు ఎలాగ స్పందించిందో, దేవుడు ఏం కోరుతున్నాడో దాన్ని భక్తుడు చేసినప్పుడు ఆ భక్తునికి దేవుని ఎడల ఉన్న ఆసక్తి ఏమిటో దేవునికి అర్థమైంది. దేవునికి అది సాక్ష్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.